హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఫిమేల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క మహిళా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ వన్ సైనా నెహ్వాల్, సెకండ్ వన్ మేరీ కోమ్, థర్డ్ వన్ పివి సింధు, ఫోర్త్ వన్ హర్మన్ ప్రీత్ కౌర్. వీరిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళా అంబాసిడర్గా నియమితులైనటువంటి వ్యక్తి హర్మన్ ప్రీత్. మన జాతీయ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌరు ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటి దీపికా పదుకొనే, అదేవిధంగా మన ఎస్బీఐ బ్యాంకు బ్రాండ్ అంబాసిడర్గా మన ఎంఎస్ ధోనీలు ఉన్నారు. సో దాంట్లో ఆ కోవలో భాగంగానే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్గా ఈ హర్మన్ ప్రీత్ కౌర్ను నియమించడం జరిగింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ప్రత్యేకత తీసుకుంటే మన భారతదేశంలో దీన్ని 1894లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకే. దీన్ని లాహోర్లో, అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్లో, అంటే అప్పుడు సమైక్య భారతదేశంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది లాహోర్ ప్రాంతంలో 1894లో. ఇది మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు. ఆ తర్వాత 1969లో ఈ బ్యాంకును జాతీయం చేయటం జరిగింది. బ్యాంకుల జాతీయకరణలో భాగంగా 1969లో దీన్ని జాతీయం చేశారు. ఆ తర్వాత 2020లో బ్యాంకుల విలీనం చేయటం జరిగింది. ఆ విలీనం చేసినటువంటి సమయంలో ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకును విలీనం చేయడం జరిగింది 2020లో. సో కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్ ఏదయ్యా అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకే. దీన్ని ఎప్పుడు జాతీయం చేశారంటే 1969లో. ఇది ఎప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్సు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయిందంటే 2020లో. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాత్రం ఇటీవల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించారంటే మహిళా క్రికెట్ సభ్యులైనటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ని ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.